మీరు అడిగినట్టుగా ఈ భారతదేశంలో ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి యావత్తు కులాలను, ప్రజలను విముక్తి చేయటానికి ఏ ఒక్క థియరీ శాశ్వతంగా పనికొచ్చేటట్టుగా కనిపించటం లేదు. ఎందుకనంటే ఇందులో ఈ కుల వ్యవస్థ అనేది భారతదేశంలో ఒక గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీసు అదేవిధంగా అసమానతలనేవి ఒకే రకమైన అసమానతలు కావు. ఒక కులానికి మధ్య ఇంకొక కులానికి మధ్య అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్ తోటి కొనసాగుతున్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ కుల వ్యవస్థలో ఈ ఇది దశల వారీ ఉద్యమం ద్వారా దశల వారీ సిద్ధాంతాన్ని అంటే ఒక దశలో ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే మళ్ళీ ఆ దశ ముగిసిపోయిన తర్వాత ఇంకొక సిద్ధాంత పరమైనటువంటి దృక్పథాన్ని ప్రవేశపెట్టాలి. ఆ విధంగా దశల వారీగానే ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. దశల వారీగానే సమానత్వాన్ని ప్రవేశపెట్టాలి. అందుకనే ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యాలను, అసమానతలను ఈక్వల్‌గా అన్నిటిని చదును చేయాలి అని అంటే దీనికి దశల వారీ ఉద్యమమే పరిష్కారం అనేది నాకు అర్థమైంది. అందుకనే నేను ప్రతిపాదించి నేను ఎక్కువ వీటి గురించి భారతదేశంలో స్ట్రెస్ చేయటానికి గల కారణం ఏంటిది అని అంటే ఇప్పుడు ముందునైతే కులాల మధ్యలో ఉన్నటువంటి ఆధిపత్యాలు అంతం కావాలి. కులపరమైనటువంటి సాంప్రదాయాలు, కులపరమైనటువంటి పెళ్ళిళ్ళు, కులపరమైనటువంటి దేవుళ్ళు ఇవన్నీ కొనసాగించుకున్నప్పటికి కూడా ఈ రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలి. ముందు రాజకీయ రంగంలో అసమానతలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఆర్థిక రంగంలో అసమానతలు కొనసాగుతున్నాయి. సామాజిక రంగంలో అసమానతలు గతంలో చాలా పెద్ద ఎత్తున ఉండేది. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత వచ్చినటువంటి ఉద్యమాల వల్ల మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు చేసిన ఉద్యమాల వల్ల ఈ సామాజిక రంగంలో ఉన్నటువంటి అసమానతలు చాలా వరకు తగ్గి కులాల వారందరూ గుడులల్లోకి, బడులల్లోకి, అదేవిధంగా వీధుల్లోకి వెళ్ళి అన్ని రంగాల్లో ప్రవేశించటం, ఈక్వల్‌గా అందరూ కలిసి భోంచేయటము, పెళ్ళిళ్ళకి అటెండ్ కావటము, ఆఫీసులలో పనిచేయటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాజిక రంగంలో అంతరాలు తగ్గిపోయాయి. ఇప్పుడు కొనసాగుతున్న రంగాలు ఏంటిది అని అంటే ఆర్థిక రంగము, రాజకీయ రంగంలోనే ఈ కొన్ని కులాల యొక్క ఆధిపత్యం, కొన్ని కులాల యొక్క పెత్తనము ఇంకా నిరాటంకంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ కొనసాగుతున్నటువంటి రాజకీయ రంగంలో కొనసాగుతున్నటువంటి అసమానత్వాలను, ఆర్థిక రంగంలో కొనసాగుతున్న అసమానత్వాలను చదును చేయటానికి ముందుగానైతే కులాల మధ్య ఆధిపత్యము అనేది అంతం కావాలి. కులాల మధ్య ఆధిపత్యం అంతం కావటానికి క్యాస్ట్ ఈక్వాలిటీ అనే థియరీనే ప్రవేశపెట్టాలి. క్యాస్ట్ ఈక్వాలిటీ అని అంటే జనాభా ప్రకారం ఏందనంటే ఆయా కులాలకు రిప్రజెంటేషన్ అసెంబ్లీలలో కానీ, పార్లమెంటులో కానీ, చట్టసభలలో కానీ, స్థానిక సభలలో కానీ కులాల జనాభాను బట్టి రిప్రజెంటేషన్ ఇచ్చే విధానం కొనసాగాలి. ఒక కులమే అన్ని ఎమ్మెల్యే సీట్లను కబ్జా చేసి, ఒక కులమే ఎంపీ సీట్లను కబ్జా చేసి, ఒక కులమే ఎప్పుడు ముఖ్యమంత్రులు అవుతూ, ఒక కులమే 2, 3 కులాలే ఉద్యోగాలన్నీ కూడా కబ్జా చేసి, 2, 3 కులాలే నామినేటెడ్ పోస్టులన్నీ కబ్జా చేసి అనుభవించటము అనేది కరెక్ట్ కాదు. ఈ కులాల మధ్య క్యాస్ట్ ఈక్వాలిటీ రావాలనేది నా సిద్ధాంతం. క్యాస్ట్ సోషలిజం రావాలి. అంటే క్యాస్ట్ పరమైనటువంటి సోషలిజం, సమానత్వం రావాలి. అందుకనే నేను ప్రతిపాదించేది ఏంటంటే ఈ కులాల మధ్య క్యాస్ట్ సోషలిజం, క్యాస్ట్ ఈక్వాలిటీ అనేది, క్యాస్ట్ రిప్రజెంటేషన్ అనేది జరగాలి. క్యాస్ట్ వారుగానే ప్రాతినిధ్యం వర్గం ఆయా రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడే క్యాస్ట్ రిప్రజెంటేషన్ ఆధారంగా, క్యాస్ట్ రిప్రజెంటేషన్ అనే థియరీ ఆధారంగా ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను, పార్టీ పదవులను పంపిణీ చేసినట్లయితే అసమానతలు తొందరగా అంతరించిపోతాయి. పార్టీలే అసలు కొన్ని కులాలకే ఎమ్మెల్యే టికెట్లను, కొన్ని కులాలకే ఎంపీ టికెట్లను, శూద్రాగ్ర కులాలకే కొన్ని టికెట్లను, ముఖ్యమంత్రి పదవులన్నీ శూద్రాగ్ర కులాలకే, ఎమ్మెల్యేలంతా శూద్రాగ్ర కులాలకే ఇస్తే, నామినేటెడ్ పదవులన్నీ శూద్రాగ్ర కులాలకే ఇస్తే ఈ కుల వ్యవస్థలో ఇంకా అంతరాలు ఎక్కువ పెరుగుతాయి. రాజకీయ అసమానతలు తీవ్రతరం అవుతాయి. అందుకనే రాజకీయ పార్టీలో ఆచరించే థియరీ ఏంటిది అని అంటే మేమేమని కొత్త థియరీని ప్రవేశపెడుతున్నాము అని అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా మొత్తం ఏంటంటే క్యాస్ట్ రిప్రజెంటేషన్ ఆ థియరీ ఆధారంగా చేసుకొని ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ చేయాలి. పార్టీ పదవుల
పంపిణీ చేయాలి. అదేవిధంగా నామినేటెడ్ పదవుల పంపిణీ చేయాలి. మంత్రివర్గాన్ని కూడా కులాల క్యాస్ట్ రిప్రజెంటేషన్ ప్రకారమే రొటేషన్ సిస్టమ్ ద్వారానే దీన్ని చేయాలి. చేస్తే అప్పుడు అసమానతలు ఏందనంటే క్యాస్ట్ మధ్యలో కులాల మధ్య అంతరాలు తగ్గటానికి, అన్ని కులాలకు కూడా ఏందనంటే భాగస్వామ్యం ఉండి వాయిస్ పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము ప్రతిపాదించే సిద్ధాంతం ఏంటిది అనంటే క్యాస్ట్ ఈక్వాలిటీని తీసుకురావాలి. క్యాస్ట్ ఈక్వాలిటీని తీసుకురావాలి అనంటే క్యాస్ట్ రిప్రజెంటేషన్ క్యాస్ట్ వైజ్‌గా రిప్రజెంటేషన్ ఇవ్వాలి.